ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ దేవునికే కలుగునగాక. ప్రియ దేవుని జనాంగమా, సంగమా, సమాజమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో మరలా మీ మధ్యకు ఇలా రావటం ప్రభు తెరిచిన ద్వారమును బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మంచిదే. నా ప్రియ దేవుని జనాంగమా, అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధ గ్రంథంలో ఆత్మల భారం కలిగి గొప్ప సువార్థికునుగా, గొప్ప దేవుని పరిచర్య చేసిన మరి గొప్ప వ్యక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ పత్రికలో చివరి అధ్యాయంలో సంఘానికి ఆయన బోధిస్తూ, కొరింథీ సంఘానికి ఆయన బోధిస్తూ తెలియపరిచిన మాటలు నా మనసులో అవి ఉన్నవన్నీ మేము మీతో చెప్పాలని భావిస్తూ ఉన్నాను. 13వ అధ్యాయము 11వ వచనం, తుదకు సహోదరులరా సంతోషించండి, సంపూర్ణులై కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ సమాధానం కర్తయగు దేవుడు నీకు తోడై ఉండాలంటే ఎలా తోడై ఉంటాడు? కేవలం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి, పాటలు పాడి ఆరాధన చేసి, దేవుని సన్నిధిలో కానుక వేసి వెళ్ళిపోయి ఇక నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడా? లేదు లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుని నీ పక్షము నుండి ఆయన నీకు సహాయపడాలంటే, దేవుడు నీ జీవితంలో నీకు ముందుగా ఉండి నీ మార్గాలన్నీ ఆయన సరళం చేయాలంటే నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు చేసినప్పుడు ఆ దేవాది దేవుడు నీ పక్షము నుండి ఆయన మార్గాలన్నీ సరళం చేస్తూ నీ కార్యములన్నీ సఫలం చేస్తాడు. మొట్టమొదటిది నా ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషించండి. ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి. చీటికి మాటికి దిగులుతో, చీటికి మాటికి కృంగిపోతూ, చీటికి మాటికి బలహీనులైపోతూ ఉంటే అది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేని క్రియ. నా ప్రియ దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ సంతోషించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషించు, మరలా చెప్పుచున్నాను, సంతోషించు, ప్రభునందు ఆనందించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మన లైఫ్ మనం అనుకున్నట్లుగా ఉండిద్దని మనం అనుకుంటే పొరపాటు. కొన్నిసార్లు జీవితము మనకు నచ్చినట్లు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లైఫ్ మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆధారపడచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మనం ఊహించినట్లుగా మన లైఫ్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం అడిగినవి పొందుకోలేకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మనం ఊహించినట్లుగా మన జీవితం ఉండకపోవచ్చు. మనం అడిగినవన్నీ కూడా ఒక్కసారిగా దేవుని దగ్గర నుండి పొందుకోలేకపోవచ్చు. అటువంటి సమయంలో నేను అనుకున్నవన్నీ జరగలేదే, నేను ఊహించినవన్నీ జరగలేదే, నేను అనుకున్నట్లుగా నా లైఫ్ లేదే, నేను అనుకున్నట్లుగా మంచి ఉద్యోగం చేయలేకపోయానే, నేను అనుకున్నట్లుగా మంచి లైఫ్ పార్ట్నర్ని నా జీవితంలోకి నేను పొందుకోలేకపోయానే, నేను అనుకున్నట్లుగా నా వ్యాపారం లేదే, నేను అనుకున్నట్లుగా మంచి ఉద్యోగం లేదే, నేను అనుకున్నట్లుగా మంచి ఇల్లు నాకు లేదే అని నువ్వు అనుకుంటే పొరపాటు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా నీ లైఫ్ ఉండకపోవచ్చు. అయినా మరలా చూపుచున్నాను, వినండి. సంతోషంగా ఉండు. ఏది ఇచ్చినా, ఏది జరిగినా, నీ లైఫ్ ఎలా ఉన్నా నువ్వు ఆనందంగా ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండటం నీ పట్ల దేవునికి కలిగి ఉన్న ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. రెండో విషయం నా ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణత, ఫుల్ఫిల్. చూడండి, మనం మార్కెట్ సెంటర్కి వెళ్తే షాప్లో వాటర్ బాటిల్ మనం కొంటే ఆ వాటర్ బాటిల్ నిండా వాటర్ ఉంటుంది. అలా కాకుండా వాటర్ బాటిల్కి సగమే ఉండి, ఇదిగో మీరు కొన్న రేటుకి నేను ఇస్తున్నానంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. ఓ 10 రూపాయల వాటర్ బాటిల్ అయినా బాటిల్లో వాటర్ ఫుల్గా ఉండాలి.
ఓ 30 రూపాయల వాటర్ బాటిల్ అయినా బాటిల్లో వాటర్ ఫుల్గా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొని త్రాగే వాటర్ బాటిల్ వాటర్ ఫుల్గా ఉండాలని, సంపూర్ణంగా ఉండాలని మనం ఎలా కోరుకుంటున్నామో, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకున్న ఆ దేవాది దేవుడు కూడా నీలోనూ నాలోనూ సంపూర్ణత కోరుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ఏ ఏ విషయాల్లో సంపూర్ణత? ప్రార్థించే విషయాల్లో సంపూర్ణత. ఏ ఏ విషయాల్లో సంపూర్ణత? దేవుని సన్నిధికి నువ్వు వచ్చే విషయాల్లో ఓ సంపూర్ణత. దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యకు నీ రాబడిని వెదజల్లే విషయంలో సంపూర్ణత. దేవుని పరిచర్యకు నువ్వు ఇచ్చే సమయంలో కూడా సంపూర్ణత. దైవదాసులు నీ గృహమునకు వచ్చినప్పుడు వారికి నువ్వు ఇచ్చే ఆతిథ్యం విషయంలో సంపూర్ణత. ఉంటున్నావా? సంపూర్ణత కలిగి ఎక్కడ ఉంటున్నావు? ప్రార్థనలో సంపూర్ణత లేదు, ఆతిథ్యం పరిశుద్ధులకు ఇచ్చే విషయంలో సంపూర్ణత లేదు, దైవ సన్నిధికి వచ్చే విషయంలో సంపూర్ణత లేదు. మరి దేవుడు నీ పక్షాన ఉండి కార్యాలు ఎలా చేస్తాడు? నా ప్రియ దేవుని బిడ్డ. నెంబర్ 3, ఆదరణ కలిగి ఉండు. ఎంత మంచి మాట! ఆదరణ. దుఃఖంలో ఉన్న వారి ఎద్దకు వెళ్ళి ఆదరిద్దాం. కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరణ మాటలు చెప్తాం. ఓ భర్తను కోల్పోయిన ఓ విధవరాల దగ్గరికి వెళ్ళి కూర్చొని కొంత మాటలు, దేవుని మాటలు చెప్పి వాళ్ళని ఆదరించగలుగుతున్నావా? సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతోషిస్తున్నావు, కానీ దుఃఖ సంద్రంలో మునిగిన వారి దగ్గరికి వెళ్ళి ఆదరించలేకపోతున్నావు. నీవు ఒక విశ్వాసివేనా అని దేవుడు ఒక రోజున సాక్ష్యం ఇస్తే నీ జీవితం ఏమైతే? నా ప్రియ దేవుని బిడ్డ, ఆదరించాలి. దుఃఖంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రోదనం చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరించు. నీ జీవితానికి అది ఎంతో మేలుకరమైంది. నెంబర్ 4, ఏక మనసు గలవారై ఉందాం. ప్రార్థనా గదిలో అలనాడు అపొస్తలుల కాలంలో 120 మంది కలిసి ఏక మనసు కలిగి ప్రార్థించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనసు ఏకమవ్వాలి. ఈరోజు నీ కుటుంబంలో భర్తకు ఒక మనసు, భార్యకు ఒక మనసు, బిడ్డలకు ఒక మనసు, తల్లికి ఒక మనసు, తండ్రికి ఒక మనసు. భార్యకున్న మనసు భర్తకు లేదు, భర్తకున్న మనసు భార్యకు లేదు, తల్లిదండ్రులకున్న మనసు బిడ్డలకు లేదు, బిడ్డలకున్న మనసు తల్లిదండ్రులకు లేదు. పోనీ సంఘంలో చూస్తే విశ్వాసులు ఎంతో మంది వస్తుంటారు కదండి. ఒక విశ్వాసుకున్న మనసు మరొక విశ్వాసుకు లేదు, ఒక సేవకున్న మనసు సంఘానికి లేదు. ఎలా? ఈరోజు సంఘాలు అభివృద్ధి పరచబడాలి ఆత్మీయంగా అంటే సంఘములో ఉన్న వారందరి మనసులో ఏకమవ్వాలి. కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే కుటుంబంలో ఉన్న వారి మనసులో ఏకమవ్వాలి. నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కొడుకులు, వారి మనస్సులో, నోవాహు కోడళ్ళు, వారి మనస్సులు ఏకమైనవి కాబట్టే ఒక ఓడను కట్టగలిగారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏక మనస్సు కలిగి ఉంటే మనం ఏదైనా కట్టగలుగుతాం. దేవుని రాజ్యాన్ని మనం ఇక్కడ కట్టాలి, దేవుని రాజ్యాన్ని మనం ఇక్కడ స్థాపించాలి. ఆ ప్రేమ రాజ్యాన్ని, ఆ క్రీస్తు రాజ్యాన్ని ఈ లోకంలో మనం స్థాపించాలనే దేవుడు నిన్ను నన్ను నరకపు పొలిమేరలో ఉన్నప్పుడు ఆయన తన ప్రేమతో కోరుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్యాన్ని నువ్వు స్థాపించగలుగుతున్నావా? ప్రేమ రాజ్యాన్ని, యేసయ్య రాజ్యాన్ని, నువ్వు రక్షణ రాజ్యాన్ని నువ్వు ఇక్కడ స్థాపించాలంటే నువ్వు ఏక మనసు కలిగి ఉంటేనే, ఏకాత్మ కలిగి ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. యేసయ్య ప్రేమను ఈ ప్రపంచానికి చూపించగలవు, ప్రేమ రాజ్యాన్ని స్థాపించగలవు. నా ప్రియ దేవుని బిడ్డ, మరొక విషయాన్ని, సమాధానంగా ఉండండి. నీ పొరుగు వారితో సమాధానంగా ఉంటున్నావా? తోటి సంఘ విశ్వాసి పట్ల సమాధానం కలిగి ఉంటున్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, సమాధాన పరుచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. ప్రైజ్ ద లార్డ్. సమాధానం కొరకు మన పాదాలు పరిగెత్తాలి. సమాధానం కొరకు మనము పరుగులెత్తుకొని వెళ్ళి వారితో సమాధానం పడాలి. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో కూడా చూడండి, మనం బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో లేకపోతే నీ పొరుగు వానితో సమాధానం లేకుండా నువ్వు కానుక అర్పణ ఇచ్చినా కూడా ఆ అర్పణ అంగీకారం అవుతుందా? అవ్వదు. మొదట నువ్వు వెళ్ళి సమాధానం పడు. నా ప్రియ దేవుని బిడ్డ, గమనించండి, దేవుని పక్షము నుండి కార్యం చేయాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండండి. ఆమేన్.